శేఖర్ ఏం చేస్తుంటారు? నేను మార్కెటింగ్ జాబ్ అండి. సార్ ఏం లేదు. ఇప్పుడు అందరూ చాలామంది మోస్ట్ ఆఫ్ ద అభిప్రాయాలు చెప్పేది ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ కావాలి మాకు. ఇలా అయితే కొంచెం ఇబ్బందుల్లో ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అవునండి. సంక్షేమం ఒకటే నడుస్తుందండి. అభివృద్ధి ప్రదంగా అయితే కొంచెం లోగానే ఉందని అనుకోవాలి మనం. కానీ భవిష్యత్తులో వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. వాళ్ళకి ఇబ్బందే అండి. రానున్న రోజులు ఇబ్బంది, కానీ ఇప్పుడు వాళ్ళకి అది తెలియట్లేదు కదండి. ఇప్పుడు కరోనా రావడం వల్ల మనకి డైలీ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. మనకి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారంటే వాళ్ళకి ఇసుక కొరత వల్ల పనులు చాలా అయిపోయినాయి. ఇప్పుడు నా జాబ్ ఇసుక బేస్ అయ్యే జాబ్ అండి. నాది మార్కెటింగ్ పవర్ టూల్స్ జాబ్. వాళ్ళు కొనడం అనేది తగ్గించేశారు. మనకి మార్కెట్ అనేది చాలా లోలో ఉంది ఇప్పుడు మార్కెట్ అనేది. అట్లాగే భరత్ గారి గురించి మీ అభిప్రాయం? భరత్ గారు ఇప్పుడు అతను యూత్ కాబట్టి కొంచెం వెళ్తే బాగుంటుందండి. లోక్సభకు వెళ్తే కొంచెం గట్టిగా ఇంకా ఫైట్ చేస్తారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వాళ్ళంటి ఎనర్జెటిక్ పీపుల్ ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్తే కొంచెం బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. లాస్ట్ టైం కూడా మన ఎంపీ అభ్యర్థి గెలిచారు కానీ అమీర్ గారు. ఇప్పుడు మరి నాకైతే ఏమి ముందుకు వెళ్ళినట్టు కానీ విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు కానీ ఏం కనబడలేదు నాకైతే మాత్రం. దాని బదులు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని పంపిస్తే కొంచెం ఫర్దర్గా ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మనకు ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఉన్నారు. వాళ్ళకి మంచి స్పోక్స్ పర్సన్. రామ్నాయుడు గారు కూడా చాలా మంచి స్పోక్స్ పర్సన్. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే మన రాష్ట్రానికి రావాల్సినవి తెస్తారని ఖచ్చితంగా కొంచెం ఆశయాన్ని కొంచెం నిలబడుతుందండి. ఆశలు ఏపీ ప్రజల ఆశలు కొంచెం నిలబడతాయి. అదండి. గతంలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ప్రత్యేక హోదా తెస్తాను, స్పెషల్ స్టేటస్ అని, రైల్వే జోన్, ప్రైవేటైజేషను, ఇలా రకరకాల హామీలు ఇచ్చారు. బట్ రియాలిటీలో చూస్తే ఎక్కడ దేని గురించి పోరాడలేదు. నేను డబ్బులు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా, నాకు ఓటేయండి. అసలు ఏంటి ఇలా చేసుకుంటా పోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు హామీలు ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు నార్మల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకంటే అనుకోవచ్చండి. ఇప్పుడు యూత్ ఉన్నారు. యూత్ కూడా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు, కరెక్టే. కానీ లాస్ట్ టైం చెప్పిన మద్యపాన నిషేధం చేస్తాను, చేసే ముందుకు వచ్చి ఓటింగ్ అడుగుతానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒక్క దగ్గర కూడా మద్యపాన నిషేధం జరగలేదు. దాని కాకుండా కొత్త బార్ షాపులకు లైసెన్సులు కూడా ఇచ్చారు. ఇవన్నీ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా గుడ్డుగా యథేచ్ఛగా మా జగన్మోహన్ రెడ్డి గొప్ప అన్నారు. ఎవరికైనా ఎవరు ఇండివిజువల్గా గొప్పేనండి, కాదనట్లేదు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత ఎవరన్నా నాయకుడిగా నిరూపించుకోవాలండి. కొంతమంది ఒక అతను చెప్పారు, జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా నాయకులు కలిశారు కానీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి అని. అయ్యే పరిస్థితి ఉందంటారు? అవుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆలోచిస్తున్నారండి అందరూ. ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు కరెక్ట్గా. ఎందుకు లేరండి? ఇప్పుడు ఎవరో 10 మందిలో ఒక ఇద్దరు ఆలోచించట్లేదంటే 8 మంది ఆలోచిస్తున్నారు కదా. ఎందుకు వేయాలి, ఎందుకు వీళ్ళందరూ కలిసి ఉన్నారు, ఓ ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి? ఖచ్చితంగా చేస్తారండి. చేసి ఖచ్చితంగా ఈసారి కూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు లాస్ట్ 2 టర్మ్స్ నుంచి చూసుకుంటే వైజాగ్ సిటీ 4 కాన్స్టిట్యున్సీలు టీడీపీవేనండి. ఇప్పుడు పక్కా టీడీపీ. బయట పెందుర్తి, గాజువాక, భీములు ఎలా ఉన్నా ఈ 4 కాన్స్టిట్యున్సీలు వైసీపీ వాళ్ళు గెలిచిన దాఖలాలు లేవు అసలు ఎక్కడా కూడా. ఎప్పుడూ లేవు. నుంచున్నది 2వ టర్మ్ అండి ఇది. ఫస్ట్ మీకు 2009 నుంచి చూసుకుంటే 2009లో వెలగపూడి ఒకళ్ళే గెలిచారండి. 2009 కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాము. 2014లో వాజ్పేయి గారు గెలిచారు, కన్నబాబు గారు గెలిచారు, గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు. ఇప్పుడు మన నార్త్ విష్ణుకుమార్ రాజు గారు గెలిచారు. అలా 2014లో ఇప్పుడు మీకు 2019లో మొన్న చూసుకున్నట్టయితే అందరూ టీడీపీ గెలిచారు. నార్త్ అండి, ఉత్తరమైన. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు అండి బీజేపీ అండి, ఉమ్మడి అభ్యర్థి అతను. లోకల్ సమస్య మీద ఇప్పుడు అతను వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరు జరిగినా ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి విష్ణుకుమార్ రాజు గారు. ఇప్పుడు మీకు ఈ ఇళ్ల పట్టాలు శాంక్షన్ చేశారు కదా సార్, ఇప్పుడు టీడీపీలో కానీ ఎవరు కానీ దాని మీద కూడా చాలా బాగా ఫైట్ చేస్తారు సార్ విష్ణుకుమార్ రాజు గారు. మాకు ఆ నమ్మకం ఉంది విష్ణుకుమార్ రాజు గారు. ఇక్కడ బీజేపీ కూటమి తరఫున ఎంపీగా భరత్ గారు కూడా అవకాశాలు ఉన్నాయి? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి. ఆలోచిస్తారండి. ఎందుకంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు పోటీ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం విజయమ్మ గారిని గెలిపించడానికి ట్రై చేశారు. అప్పుడు పని అవ్వలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి. లాస్ట్ టైం వైఎస్ఆర్ వేవ్ అలా వచ్చింది అంతే. ఈసారి వచ్చేస్తారు భరత్ గారు, పక్కాగా వస్తారు అనుకుంటున్నా. మరి సాఫ్ట్వేర్ అండి. ఎక్కడ? వైజాగ్. ఏ నియోజకవర్గం సార్? ఇదే ఈస్ట్ అండి. ఈస్ట్. సార్ వైజాగ్లో సాఫ్ట్వేర్ అని అంటున్నారు. అంటే ఇక్కడ 2 రకాల మాటలు వినిపిస్తున్నాయి. డెవలప్మెంట్ పెద్దగా జరగలేదు, ఎంప్లాయ్మెంట్ ఇంకా క్రియేట్ అయితే బాగుండేది అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటండి? ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వైజాగ్లో ఎంప్లాయ్మెంట్ అయితే లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఏదో అంతంత మాత్రం ఇది కూడా ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మన వైజాగ్ ఐటీ కంపెనీలు రావాలి. ఒక మైక్రోసాఫ్ట్ లేదు, ఒక గూగుల్ లేదు, ఒక క్యాప్జెమినీ లేదు, ఇలాంటి పెద్ద కంపెనీలు ఏవి లేదు. ఇప్పుడు ఏదో అంత కొంత ఇన్ఫోసిస్ వచ్చింది, అది కూడా అలాగంటే రిమోట్ సెంటర్ లాంటిది. అంటే ఇంతకుముందు గతంలో ఏదో పెద్ద కంపెనీస్ ఉండే, ఆయన వచ్చిన తర్వాత ఖాళీ చేసి పంపించేశారు అని. లేదండి, అదంతా అవాస్తవం. నేను ఏ పార్టీకి సపోర్టర్ ఏం కాదు. ఎవరు బాగా చేస్తే వాళ్ళకే సపోర్ట్. ఏ కంపెనీలు అయితే మాత్రం వైజాగ్కి సరిగ్గా రాలేదు, ఎస్పెషల్లీ ఐటీ పరంగా. ఇప్పుడు ఎంపీ భరత్ గారిని కనుక మనం బొత్స ఝాన్సీ గారు ఉన్నారు కదా, ఎవరైతే బెటర్ అనేది మీ అభిప్రాయంగా ఉంది? అంటే విశాఖపట్నం డెవలప్మెంట్కి ఎవరు కార్యాచరణ తీసుకోగలరండి?
ఇప్పుడైతే 50-50గా ఉందండి ఇద్దరు కూడా. బొత్స ఝాన్సీ గారు అంటే విజయనగరం నియోజకవర్గం ఆవిడ ఏకంగా ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. భరత్ గారు అంటే లోకల్. జనాల వరకు అయితే ప్రజల వరకు అయితే విశాఖ ప్రజల వరకు అయితే భరత్ గారు కొద్దిగా మద్దతు ఎక్కువ ఉంది నేను చూసినంత వరకు మాత్రం. కానీ జేడీ గారు కూడా పోటీలో ఉంటే బాగుండేది, ఆయన ఎమ్మెల్యే కింద వెళ్ళారు, అందువల్ల భరత్ గారు కొంచెం ప్లస్ పాయింట్ బాగా అయింది. జేడీ గారు ఉంటే ఆయన గతంలో నిలబడ్డారు చేశారు కదా, 3,50,000 ఓట్లు వచ్చాయి అతనికి. చాలా బాగా వచ్చాయి జనసేన. అంటే పార్టీ గుర్తు మీద వచ్చాయా ఆయన ఇండిపెండెంట్ మీద వచ్చాయా? రెండు విధాలుగా వచ్చాయి. ఇప్పుడు జనసేన నిలబడ్డది కదా, జనసేన ఇప్పుడు మెర్జ్ అయింది కదా. జనసేన లేదండి, మెర్జ్ ఓన్లీ. భరత్ గారు టీడీపీ తరఫున. ఇప్పుడు ఒకటేంటి, ఇప్పుడు జనసేన ఓట్లు ఎంతవరకు టీడీపీకి కన్వర్ట్ అవుతాయి, టీడీపీ వాళ్ళు ఎంతవరకు జనసేనకి వేస్తారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ముగ్గురు కలిసిపోయారు, ప్రజలు కూడా కలాలి కదా, ప్రజల మైండ్ సెట్ కూడా కన్వర్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు కొంతమంది టికెట్లు ఇవ్వలేదు అంటున్నారు, ఆ జనసేన పార్టీలోనే కొంతమంది నెగిటివ్ వాళ్ళు ఉన్నారు, మాకు టికెట్లు ఇవ్వలేదని వాళ్ళందరూ రెబల్గా మారిపోయారు. అలాగే అది సార్ ఓవరాల్గా చెప్పండి, విశాఖపట్నంలో అంటే చాలామంది అభిప్రాయాల ప్రకారంగా అన్రెస్ట్ అంటే కొంత అశాంతి, లేకపోతే భూ కబ్జాలు పెరిగిపోతాయనో, లేకపోతే డెవలప్మెంట్ లేదు, వాళ్ళే వచ్చేసి ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు, డామినేట్ చేస్తూ ఉన్నారు, విశాఖ కల్చర్ పోగొడుతున్నారు అనేది రకరకాల మాటలు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నేను వాస్తవంగా చెప్పాలంటే అది ఎక్కడా చూడలేదు, భూ కబ్జాలు అనేది చూడలేదు. ఈ రౌడీలు పెరిగిపోయారు అంతా కూడా, అది కూడా అవాస్తవమే. కాకపోతే భరత్ గారికి అయితే ప్లస్ పాయింట్ ఉండేది వాస్తవం అది. ఎందుకంటే బొత్స ఝాన్సీ గారు నాన్ లోకల్ నుంచి వస్తున్నారు, ఆవిడ విజయనగరం నుంచి వచ్చారు. భరత్ గారు ఏంటంటే లోకల్, అది కూడా ఏంటంటే 3 పార్టీలకు వెళ్ళడం వల్ల కొంచెం ప్లస్ పాయింట్ ఉండొచ్చు అది. ఎందుకంటే గతసారి భరత్ గారు ఓడిపోయారు కూడా. స్టేట్ వైపు గవర్నమెంట్ మారే పరిస్థితి అంటే ఆ పథకాలు కాదు, అభివృద్ధి అనేది ఒకవైపు, పథకాలు అభివృద్ధి రెండు ఉండాలని ఒకవైపు. మీరు దేనికి? రెండూ ఉండాలండి, సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. మరి ఈ ప్రభుత్వంలో సంక్షేమం ఒకటే ఉంది, అభివృద్ధి లేకపోవడం వల్ల మధ్యతరగతి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనేది. మధ్యతరగతి అభివృద్ధి అయితే వైజాగ్ అయితే ఇప్పుడు ఉంది సార్. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కనిపించింది వైజాగ్లో. మనం పార్టీల వారుగా విడిపోతున్నాం, కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వైజాగ్కి రావాల్సినంత అవకాశాలు రాలేదు. కానీ అన్ని అవకాశాలు ఉన్న సిటీ ఇది, కానీ దీనికి మాత్రం అనుకున్నంత రేంజ్లో ఏ కంపెనీలు రావట్లేదు. అది లోకల్ ప్రాబ్లమ్స్ మీద మీరు ఏం చెప్తారు? ఏంటండి, లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దాన్ని గలమెత్తి మాట్లాడే నాయకులు ఉన్నారంటారా ఇక్కడ? లోకల్ ప్రాబ్లమ్స్ అంటే కోకొల్లాలు ఉన్నాయండి, ప్రత్యేక హోదా లేదు, మనకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, రైల్వే జోన్ లేదు, వరుస పెట్టుకొని చెప్తే ఒక రోజంతా పడుతుంది, దాని గురించి పోరాటం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు టీడీపీ జనసేన కూడా మన ఏది బీజేపీతో కలిసే, ఏ వాగ్దానంతో కలిసేయండి? అలా ఏమైనా ప్రత్యేక హోదా ఇస్తానని ఏమైనా వాగ్దానం చేశారా? లేకపోతే రైల్వే జోన్ ఇస్తారని అది కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఇస్తాననేది వాగ్దానం చేశారు, అది కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రత్యేక హోదా కోసం ఏమీ పోరాటం చేసింది లేదు. అది ఏ పార్టీ చూసినా సరే ఒక రకంగానే ఉందండి సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్పగలను, ఇక్కడ వైజాగ్ ఉన్న నాయకులు అయితే నేను చెప్పగలను, రామ్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడో మన శ్రీకాకుళం ఉన్నదైతే ఇక్కడ మనం చెప్పలేం. ఉత్తరాంధ్ర సమస్య మీద ఆయన పోరాడారు కదా, దాన్ని ఎలా చూస్తారు? ఎవరు పోరాడినా సరే ఇప్పుడు మనకి స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ పరం అవ్వకూడదు, మనకి ప్రత్యేక హోదా అనేది రావాలి, మనకి విశాఖ రైల్వే జోన్ అనేది మనకి విభజన హామీలో ఉంది, అది కూడా రావాలి. అది ఇది మేము స్థానికులకి ఇది కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఇవన్నీ అవ్వాలి. ఎందుకంటే అది పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం, బీజేపీ గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేసింది. ప్రత్యేక హోదా లేదు, మనకి ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు ఆటోమేటిక్గా వస్తాయి, అది మనం అడిగింది కాదు, అది వాళ్ళు చెప్పిందే. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిందే, తర్వాత ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేసింది. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఏమది బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తట్లేదు. అలాగే ప్రత్యేక రైల్వే జోన్ కూడా లేదు, అది మాట ఇచ్చారు, ఇదిగో అది అంటున్నారు, 10 సంవత్సరాలు అయింది. ఏదైనా సరే వీళ్ళు విమర్శించుకుంటారు, కానీ మన స్టేట్ను మాత్రం నాశనం అవుతుంది సార్. అది ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది విభజన హామీలో ఉంది, మనం అడిగింది కాదు అది. ఇప్పుడేమో ఆ స్టేట్ ఒప్పుకోవట్లేదు, ఈ స్టేట్ ఒప్పుకోవట్లేదు అని చెప్తున్నారు మళ్ళీ. అది ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక రైల్వే జోన్ కావాలి, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్లోనే ఉండాలి. ఇది మాకు స్థానికులుగా మేము కోరుకుంటున్నాం. జాబ్ చేస్తాను, ప్రైవేట్ జాబ్ సార్? సార్ ఏమీ లేదు, ఎలక్షన్స్ ఇంకా దగ్గరలో ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ ఎవరికి వాళ్ళు కంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఒకళ్ళేమో అభివృద్ధి కావాలని, ఒకళ్ళు అవసరం లేదు సంక్షేమ పథకాలని, ఒకళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీది ఏ నియోజకవర్గం సంబంధించి? నాది నార్త్ అండి. నార్త్. ఉత్తరం ఎవరు సార్? ఉత్తరం తరపున వంశకృష్ణ. ఎలా ఉండబోతుంది సార్ అక్కడ? జనరల్గా అయితే వంశకృష్ణ వస్తారని అనుకుంటున్నారు. వంశకృష్ణ యాదవ్ గారు టీడీపీ తరపున. టీడీపీ. వాట్ అబౌట్ భరత్ గారు అండి? ఇక్కడ భరత్ గారు భర్త గారు బాగానే ఉందండి, ఈసారి ఊపు బాగానే ఉంది, లాస్ట్ ఇయర్ ఈసారి బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. అంటే మన విశాఖపట్నం గురించి పార్లమెంట్లో బలంగా వాయిస్ వినిపించగలిగిన వాళ్ళలో ఆయన సమర్థుడేనా? సమర్థుడే. నేను ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి, కొంచెం కాలేజ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడగలరనే ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. ఎలా ఉంది సార్? ప్రభుత్వం మారాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందంటారా ప్రజల్లో? మీరు ఆ క్వశ్చన్ అడిగితే నేను జగన్ గారు గెలవాలని కోరుకుంటానండి. ఎందుకని సార్? ఇక వాళ్ళు అడిగితే చెప్తారు. పర్లేదు సార్, అంటే ఒక రీజన్ చెప్పండి చాలు. అంటే రీజన్ అంటే నాకు ఇష్టం లేండి అంతే.
పర్సనల్గా ఇష్టం. సంక్షేమ పథకాలు చేయడం అనేది ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత అండి. ఈయన కొత్తగా వచ్చి చేసింది అనేది ఇంతకుముందు చేయలేదు కదండి. ఏం చేయలేదు సార్. ఇంతకుముందు పెన్షన్ ఇవ్వలేదా? పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడేమో వచ్చేసి ఏం చేస్తారు, సప్లా నిధులు తీసేశారు, ఎస్సీ సప్లా నిధులు తీశారు, పంచాయతీ నిధులు తీసేశారు, అన్ని నిధులు తీశారు. విశాఖపట్నంలో దగ్గరగా 2000 కోట్ల ప్రాపర్టీని తనఖాలకు వెళ్ళిపోయినది. ఆ విషయం తెలుసు మీకు? ఈ ఇద్దరులో చంద్రబాబు నాయుడు, జగన్, వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అడ్మినిస్ట్రేషన్, ఎవరు డెవలప్మెంట్ బాగుంటుంది మీకు? డెవలప్మెంట్ అయితే సీనియర్ పరంగా చంద్రబాబు నాయుడు చేస్తారని అనుకుంటున్నాను అందరూ. అంటే ఇలా యాజ్ ఎ పర్సన్గా నాకు ఇష్టం అంతే. డెవలప్మెంట్ అదని పక్కన పర్సన్ గాని కాదు, రేపు పొద్దున ఓటు వేయాల్సింది కూడా మీరే కదా. నేనైతే తెలుగుదేశం వేస్తాను. అదేంటి మళ్ళీ? క్యాండిడేట్ బట్టి వేసుకుంటాను నేను. క్యాండిడేట్ బట్టి. సో ఎంప్లాయ్మెంట్ కూడా ఇంకా క్రియేట్ అవ్వాల్సిన అవసరం ఉంది సార్. ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ అవ్వాలండి. అట్లాగే ప్రత్యేక హోదా, రైల్వే జోను, ప్రైవేటైజేషను ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి ఇలా వదిలేసుకుంటా పోతే మన అసెట్స్, మన ఆస్తులు, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు అన్నీ కూడా ప్రైవేట్ పరం పోయి ఎవరో వాళ్ళు వచ్చేస్తే హక్కే ఉంటుంది సార్ మనకి. అంటే అందరూ చెప్పే కామన్ పాయింట్ నేను చెప్పగలనండి. ఇది కోవిడ్లో మనకి కొంచెం ఇష్యూ అయ్యింది ఫైనాన్షియల్గానే. దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే కొంచెం టైం పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడింది. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చూశాను, స్టీల్ ప్లాంట్లో సరిగ్గా శాలరీ ఇవ్వట్లేదని. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ కూడా చెప్పారు, అసలు మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా తీసుకెళ్ళి ఏదో అంటున్నాను. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదంట టైము. మరి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని చంపేయాలనే ఉద్దేశం మీద, దాన్ని చంపేయాలా, స్టీల్ ప్లాంట్ని చంపేయాలనే ఉద్దేశం మీద చెప్తున్నానండి. అలా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. స్ట్రగుల్ అయితే అవుతుంది. ఇక్కడైతే పార్లమెంట్లో భరత్ గారు లాంటి వాళ్ళు వెళ్తే బాగుంటుంది అంటే బాగుంటుందండి. ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ వెళ్తే ఆయన డెవలప్మెంట్ చేయడానికి చూస్తారు కదా. ఎవరండి? భర్త గారే. ఎందుకంటే ఆయనకి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఆయన డెవలప్మెంట్ చేయడానికే చూస్తారు. బాగుంటుంది అనుకుంటున్నాను నేను కూడా. నా ఒపీనియన్.